దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లర బాగున్నారా? దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంతా ఆయన రెక్కల చాటును భద్రపరిచి ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు. రెండు పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని ఈ దినాన్ని ప్రారంభించారా? లేకపోయినట్లయితే ఖచ్చితంగా ప్రార్థనలో ప్రారంభించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకనంటే ఏ దినము మనం ప్రభువుతో ప్రార్థనతో ప్రారంభిస్తామో ఆ దినమంతా దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి అది గొప్ప ఆశీర్వాదకరమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. యెషయా రాసిన గ్రంథము 43వ అధ్యాయము 16వ వచనం. సముద్రములో త్రోవ కలుగు చేయవాడను, వడిగల జలములలో మార్గమును కలుగు చేయవాడను. దేవునికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతూ జ్ఞాపకం చేస్తాను. ఏమన్నాడు తెలుసా? నేను ఎటువంటి వాడినంటే సముద్రములో త్రోవ కలుగు చేసేవాడిని. సముద్రము అది ఇప్పుడు కూడా నీళ్ళతో నిండి ఉన్నది, కానీ అటువంటి దాన్ని నేను త్రోవ కలుగు చేయవాడిని, అంత శక్తి సంపన్నుణ్ణి అని ఇశ్రాయేలుకు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. వడిగల జలములలో మార్గమును కలుగు చేయవాడను. దేవునికి మహిమ కలుగును గాక. ఎటువంటి ఒడిగా వచ్చి నేను ముంచడానికి ప్రయత్నం చేసినటువంటి వాటిలోనైనా నేను మార్గాన్ని కలుగు చేయగలిగేవాడిని. దేవునికి మహిమ కలుగును గాక. నిజమే ప్రియమైన దేవుని పిల్లరా, ఎటువంటి శ్రమలు నిన్ను ఒడిగా పెట్టి ముంచివేస్తానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఎటువంటి సముద్రము నీ ముందుండి నిన్ను కదలకుండా ఆప్ చేస్తూ ఉంది. భయపడవద్దు, ధైర్యం కలిగి ఇదిగో ప్రభు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నేను మార్గము కలుగు చేస్తాను, నేను కలుగు చేసేవాడిని, నువ్వు భయపడవద్దు అని ప్రభు మాట్లాడుతాను. కనుక ధైర్యం కలిగి ప్రభులో విశ్వాసం ఉంచుదాం. ఖచ్చితంగా ఎటువంటి శ్రమని ముందున్నా, ఎటువంటి ఒడిగలినటువంటి పరిస్థితులు నిన్ను ముంచడానికి లేకపోతే నిన్ను ఆ ఒడిలో చంపడానికి ప్రయత్నం చేస్తున్నా, వాటిలో కూడా నీకు మార్గాన్ని కలుగు చేసి నిన్ను ఘనమైన వాడిగా నడిపించేవాడు అని ఈ మాటను బట్టి నీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు అటువంటి కృప, అటువంటి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, కృపామయుడమైన మా దేవాని వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకుని కృపనిచ్చినందుకు వందనాలు. అవును ప్రభువా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. విశ్వాసం ఉంచిన వారి పట్ల నీ కార్యాలు అద్భుతాలు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ పాదాల చెంతకు ప్రార్థిస్తూ ఉండగా మా యొక్క స్థితిలో మార్చగలిగిన వాడు, మా గతిని సరి చేయగలిగిన వాడు నువ్వేనని విశ్వాసంతో జ్ఞాపకం చేస్తున్నాను. చదువుతున్న బిడ్డలకు ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి అయ్యా. దేవ, మా గ్రామాన్ని, మా సంఘాన్ని కూడా నడిపించండి, బలపరచండి, జ్ఞానంతో నడిపించండి, బలపరచండి తండ్రి. మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి. ప్రతి గ్రామాలను, ప్రతి పట్టణాలను ప్రభు నీ వాక్యపు వెలుగులో నడిపించండి, విశ్వాసములో నడిపించండి, బలపరచండి. ప్రభు నీకు వందనాలు, స్తోత్రాలు. దేవాదులు చేస్తున్న సమస్తమైన కార్యాలను నీ కృప ద్వారా జ్ఞాపకం చేసుకుని వారి జీవితాల్లో మేలైన కార్యాలు జరగడానికి సహాయం చేయండి. దేవా, ఈ ఉదయకాల సమయాన్ని మరొక్కసారి మీ పాదాలకు అప్పగిస్తూ ఉండగా దీవించి ఆశీర్వదించండి. బిడ్డలు చేస్తున్న వ్యవసాయంలను, చేతి పనులను, వ్యాపారంలో, ఉద్యోగములు కూడా దీవించి ఆశీర్వదించి అయ్యా, ప్రతి ఒక్కరి చుట్టూ నీ మేలైన కార్యాలు జరిగించి మీ నా మహిమార్థం వారిని వర్ధల చేయండి తండ్రి. అయా, కృపతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభు. ఉద్యోగం చేసే వారికి కాపుదల ఇవ్వండి అయ్యా. ఎవరైతే బలహీనతలో ఉండి ఉన్నారో వారందరూ రక్షించండి. బలహీనమైన కార్యాల నుండి వారిని విడిపించి మేలైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. దేవా, నీ కృప ద్వారా బలపరచండి, మేలైన కార్యాలు జరిగించండి తండ్రి. అయ్యా, నీ వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు వివాహాలు సిద్ధపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డలు గర్భఫలాలు దయచేయండి. దేవా, మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని కూడా దీవించి ఆస్వాదించండి. మా గ్రామాలను, మా ప్రాంతాల దేశాల్లో, రాష్ట్రాల్లో ఉన్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని వారి కష్టార్జితం వారి బిడ్డలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, మేలుకరంగా మార్చండి. నామాన్ని ప్రేమించి వచ్చుతున్న పరిచర్యను కూడా దీవించి నిరంతర ఆశీర్వాదాలు వారికి సమృద్ధిగా అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాం.